సోదరులకు కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. అయితే వీటన్నిటి కూడా చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. కానీ ఇవన్నిటి కూడా పరిష్కారం కావాలంటే ఉద్యమాలతో పాటు రాజకీయ ఉద్యమం కూడా ఖచ్చితంగా అవసరమైతేనే మనకు ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా మరి సోదరుడు పృథ్వీరాజ్ కూడా ఖచ్చితంగా మేము ఒక రాజకీయ పార్టీగా వస్తామని చెప్పి ప్రకటించిండు. నిజంగా అది ఒక మంచి శుభ పరిణామంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా ఉద్యమాలక్క రాజకీయ ఉద్యమాలక్కగా మారితే ఖచ్చితంగా అన్ని సమస్యలకు మనకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఉద్యమాలు అనేవి సముద్రంలో బిందెతో నీళ్లు పోసే వాటిలాగా మారుతుంది తప్ప సముద్రంలో మనం బిందెతో ఎన్ని నీళ్లు పోసినా ఆ సముద్రం అనే ఒక రాజకీయ వ్యవస్థలో మనం చేసే ఉద్యమాలు కొట్టుకోబోతున్నాయి కానీ ప్రజలకు న్యాయం జరగట్లేదు. మనం చేద్దామనుకునే న్యాయం ప్రజలకు దొరకట్లేదు. మనం మారుద్దామనే వ్యవస్థ మారట్లేదు. కాబట్టి ఈ దోపిడీ వ్యవస్థ, ఈ దొంగ వ్యవస్థ, ఈ అక్రమ సంపద వ్యవస్థ ఎంతమంది మీద పోరాటం చేయాలా? తెలంగాణ గడ్డ, తెలంగాణ భూమిపుత్రులు గుజరాతీల మీదనా, రాజస్థానీల మీదనా, ఆంధ్రోల మీదనా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి దొరల గడిల మీదనా, మరి ఎంతమంది మీద ఈ తెలంగాణ బిడ్డలు, ఈ మట్టి బిడ్డలు, ఈ మట్టి పుత్రులు మరి పోరాటం చేయాలని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలా. అందుకే నేను పలుమార్లు ఎవరైతే ఈ సమాజాన్ని, ఈ తెలంగాణ గడ్డని నిజమైన ఒక బహుజన గడ్డగా, ఒక సామాన్య ప్రజల గడ్డగా మార్చాలని అనుకుంటున్నామో అటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ వేదికగానే ఉద్యమాలు చేయాలా, పోరాటాలు చేయాలా. ఆ రకంగా చేసినప్పుడే తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి నాయకులు వాళ్ళ గుమ్మీలు నింపుకోవడానికే వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు తప్ప మరి ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ఈ తెలంగాణ గౌరవాన్ని, ఈ తెలంగాణ బిడ్డల యొక్క మరి భవిష్యత్తును ఆలోచించే నాయకుడు మాత్రం కనిపిస్తలేడు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు వాళ్ళు ఎంత అక్రమంగా దోచుకున్నారంటే వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకొని వాళ్ళు దాచుకున్నారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2.5 ఏళ్ల నుంచి అదే పని చేస్తూ ఉంది. అరే ముందు తెలంగాణ ప్రజలకి విద్య, వైద్యం, ఉపాధి అవసరమని మనం మొత్తుకుంటా ఉంటే, దానికోసం మనం మాట్లాడుతూ ఉంటే అవి పక్కన పెట్టి వాటి యొక్క పునరీకరణ లేకుండా మరి ఇంకా వాళ్లకు ఎక్కడైతే కమిషన్లు దొరుకుతాయో కమిషన్లు దొరికే ప్రాజెక్టులను ముందుకు తీసుకొచ్చి పెట్టి ఈ తెలంగాణ బిడ్డల మీద లక్షల కోట్ల అప్పులు చేసి పెడుతున్నటువంటి ఈ నాయకులు ప్రజలకు పనికిరారని చెప్పి కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఖచ్చితంగా మరి సమయం ఎక్కువ లేదని చెప్పి కూడా నాకు సోదరుడు చెప్పిండు. కాబట్టి మనకు రాజకీయ ఉద్యమం అయితేనే మరి ప్రజల కొరకు ఎవరైతే ఒక చిత్తశుద్ధితో ఎవరికి దేనికి అమ్ముడు పోకుండా ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళు తెలంగాణ మీద ముందు సొయ్యుండాలి. గత ప్రభుత్వానికి 10 ఏళ్లకు సొయ్యి లేదు. వాళ్ళు అడ్డవలుగా సంపాదించారు. ఇప్పుడున్న 2.5 ఏళ్ళు అయితే ఉంది, వీళ్ళకు కూడా తెలంగాణ అంటే సొయ్యి లేదు. వాళ్ళు కూడా పక్క రాష్ట్ర పౌరులతోటి చేతులు కలిపి అక్రమంగా వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం తప్ప ఎవరికి కూడా తెలంగాణ సొయ్యి లేదు. కాబట్టి తెలంగాణ సొయ్యున్నోడే మరి ఆ నిజాం కట్టినటువంటి అసెంబ్లీలో కూర్చోవాలి. కానీ తెలంగాణ సొయ్యలేని వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి ఈ పోరాటాలు, ఈ ఆరాటాలు, ఈ ఉద్యమాలు, ఈ ధర్నాలు మనకు తప్పవు. కాబట్టి మనకు తప్పకపోతే ఇంకా ముందు భవిష్యత్ తరాలు కూడా ఇదే కొట్లాటలు వాళ్ళకు ఒప్పజెప్పిపోదామా, లేకపోతే నిజాం కట్టిన అసెంబ్లీలో మనం పంపిద్దామా అని చెప్పి మా విమలక్క గారిని కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలని చెప్పి తప్పకుండా మరి ఆ రకంగా ఆలోచిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మా పాటల పెద్దక్క తెలంగాణ